కమ్మరావతి అన్న తర్వాత ఒక కమ్మవాడిగా పుట్టిన తర్వాత మనదా చెల్లి డైలాగ్ కదా. ఆయన డైలాగ్ ఆయనకే కొట్టాడు. నీకేమన్నా బాధగా ఉందా? రాష్ట్రానికి ఇప్పుడు ఎన్ని రాజధానులు చెప్పండి? ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏమో 3 కడతా అన్నాడు, కట్టాడా? హలో తమ్ముడు చేబ్రోలు, థ్యాంక్ యూ అమ్మా. ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు మీడియాలో రాకపోతే పొరపాటున నిన్ను ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నేను ఎవరు మర్చిపోరనుకో. ఎందుకంటే లిస్టులో నువ్వే ఫస్ట్ హిట్ లిస్టులో ఉన్నావు కదా. నేను ఎక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్తో మర్చిపోతారేమో అనే డౌట్ ఉండేది. నువ్వు ఈరోజు వచ్చావు, మళ్ళీ కనిపించావు. అదేదో అంటున్నారే, సలసలాకాగే పెనం మీద నీళ్లు పోసినట్టు నీ మాటలతో పోస్తున్నావు. మంచిది. ఇంకో విషయం ఏంటంటే కమరావత అని మాట్లాడుతున్నావు కదా. రే, నీకు మాట్లాడడానికి వాయిస్లో బేసే రావడం లేదు. ఎందుకో తెలుసా? గుండెల్లో భయం ఉంటే వాయిస్లో బేస్ ఎలా వస్తుందిరా? ఇంకో విషయం ఏంటంటే అమరావతి అన్నారు కదా. 2019కి ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వక ముందు ఇదే అమరావతిని చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తామని చెప్పారు కదా. ఎందుకు పూర్తి చేయలేకపోయారు? ఇంకో విషయం ఏంటంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉదాహరణ తీసుకుందాం. భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. దాన్ని కట్టడానికే సుమారు 5-6 సంవత్సరాలు పట్టింది. అత్యంత వేగవంతంగా పనులు జరిగితే నాకు తెలిసి ఒక 2000 ఎకరాల పైన ఉండొచ్చు సుమారుగా. అలాంటి భోగాపురం ఎయిర్పోర్ట్ని కట్టడానికే 6 సంవత్సరాలు పట్టింది. అక్కడేమో మీరు 30,000 ఎకరాలు అంటున్నారు, 60,000 ఎకరాలు అంటున్నారు. మరి అన్ని వేల ఎకరాలలో అమరావతిని నిర్మించాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అది సాధ్యమేనా? ఒకసారి ఆలోచించు. మరొక 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, అది అత్యంత వేగంగా పనులు జరిగితేనే. అది అలా జరగాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఏ విషయంలోనైనా సరే అత్యంత వేగంగా పనులు జరుగుతాయి. ఎందుకంటే చూసాం కదా భోగాపురం ఎయిర్పోర్టు. మీరు క్రెడిట్ తీసుకున్నంత మాత్రాన కట్టినవారి పేరు మా గుండెల్లోంచి ఎవరు చెరపలేరు కదరా తమ్ముడు. నువ్వు 2029 వరకు క్షేమంగా ఆయురారోగ్యాలతో ఎటువంటి జబ్బులు, ఎటువంటి రోగాలు నీకు రాకూడదని మేము ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చేబ్రోలు. ఓకేనా? ఉంటా.